గ్రీస్మాస్ గైడెన్స్కి స్వాగతం. మిత్రులారా, ఎవరైనా ఏమనుకుంటున్నారో లేదా ఎలా ఫీల్ అవుతున్నారో నిజంగా అర్థం చేసుకోవాలని మీరు ఎప్పుడైనా కోరుకున్నారా? మానవ ప్రవర్తన యొక్క రహస్యాలను తెలుసుకోవడం మాయ కాదు, అది మనస్తత్వ శాస్త్రం. ఈరోజు మనం ఇతరులను ఒక తెరిచిన పుస్తకంలా చదవడానికి 5 శక్తివంతమైన ట్రిక్స్ తెలుసుకుందాం. చాలా వరకు సంభాషణ మాటల రూపంలో ఉండదు, అది సూక్ష్మమైన సంకేతాల ద్వారా వ్యక్తమవుతుంది. మన చేతలు, హావభావాలు మరియు నిశ్శబ్దం మన మాటల కంటే ఎక్కువ చెప్తాయి. లోతైన అవగాహన కోసం ఈ దాగి ఉన్న సూచనలను గమనించడం నేర్చుకోండి. ప్రతి ఒక్కరికి ప్రవర్తించడానికి ఒక సాధారణ పద్ధతి ఉంటుంది, దానినే వారి బేస్లైన్ బిహేవియర్ అంటారు. వారు సాధారణంగా ఎలా మాట్లాడతారు, కదులుతారు మరియు వివిధ పరిస్థితులలో ఎలా స్పందిస్తారో గమనించండి. మీకు వారి బేస్ లైన్ తెలిసిన తరువాత అందులో ఏ చిన్న మార్పైనా ఒక ముఖ్యమైన సూచన అవుతుంది. స్వరంలో ఆకస్మిక మార్పు, అసహనంగా కదలడం లేదా అసాధారణమైన కంటి చూపు, అసౌకర్యం, మోసం లేదా తీవ్రమైన భావోద్వేగాన్ని సూచిస్తాయి. ఇలాంటి సమయాలలో మరింత శ్రద్ధ వహించాలి. కళ్ళు నిజంగా ఆత్మకు కిటికీల వంటివి, అవి ఎంతో సమాచారాన్ని వెల్లడిస్తాయి. పెద్దవైన కనుపాపలు ఆసక్తిని లేదా ఉత్సాహాన్ని సూచిస్తాయి, అయితే దీర్ఘకాలం చూడడం దూకుడు లేదా తీవ్రమైన ఏకాగ్రతను సూచించవచ్చు. వారి చూపు ఏ దిశలో ఉందో మరియు ఎంతసేపు ఉందో గమనించండి. వేగంగా రెప్పలు కొట్టడం ఒత్తిడి లేదా అసౌకర్యాన్ని సూచిస్తుంది, అయితే కళ్ళలోనికి చూడకపోవడం సిగ్గు లేదా మోసాన్ని సూచించవచ్చు. దీనికి విరుద్ధంగా నిరంతరాయంగా కళ్ళలోనికి చూడడం నిజాయితీ మరియు నిమగ్నతను తెలియజేస్తుంది. వీటిని ఎల్లప్పుడూ సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలని గుర్తుంచుకోండి. ఏ ఒక్క శరీర సంకేతాన్ని విడిగా అర్థం చేసుకోకండి, సంకేతాల సమూహాల కోసం చూడండి. చేతులు కట్టుకోవడం చలిగా ఉందని సూచించవచ్చు, కానీ దానితో పాటు దూరంగా జరగడం, ముఖం చిట్లించడం ఉంటే అది తీవ్ర అసౌకర్యం లేదా రక్షణాత్మకతను సూచిస్తుంది. ఒకేసారి అనేక సంకేతాలను గమనించండి. చేతులు కట్టుకోకుండా నిటారుగా నిలబడడం వంటి ఓపెన్ బాడీ లాంగ్వేజ్ సాధారణంగా స్వీకరించే తత్వాన్ని మరియు నిజాయితీని సూచిస్తుంది. చేతులు లేదా
కాళ్ళు కట్టుకోవడం వంటి క్లోజ్ సంకేతాలు తరచుగా రక్షణాత్మక అసమ్మతి లేదా అసౌకర్యాన్ని సూచిస్తాయి. వారి మొత్తం భంగిమను గమనించండి. కేవలం మాటలనే కాకుండా ఎవరైనా ఎలా మాట్లాడుతున్నారో శ్రద్ధగా గమనించండి. స్వరంలో ఆకస్మిక మార్పు, భయంతో నత్తిగా మాట్లాడడం లేదా అసాధారణమైన వేగం వారిలో దాగి ఉన్న ఆందోళన లేదా ఉత్సాహాన్ని బయటపెడతాయి. వారి స్వరం తరచుగా నిజమైన భావోద్వేగాలను తెలియజేస్తుంది. అసాధారణమైన విరామాల కోసం వినండి. ముఖ్యంగా సూటిగా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే ముందు. అలాగే వారు నొక్కి చెప్పే లేదా పునరావృతం చేసే పదాలను గమనించండి. ఇది వారికి ఏది ముఖ్యమో లేదా వారి దృష్టి ఎక్కడుందో వెల్లడిస్తాయి. మాటల వలె నిశ్శబ్దం కూడా చాలా చెప్పగలదు. గుర్తుంచుకోండి, ఏ ఒక్క సూచన మొత్తం కథను చెప్పదు. సందర్భం చాలా ముఖ్యం. చల్లని రోజున చేతులు కట్టుకోవడానికి, ఒక తీవ్రమైన చర్చలో చేతులు కట్టుకోవడానికి చాలా తేడా ఉంటుంది. ఎల్లప్పుడూ పర్యావరణం మరియు పరిస్థితులను పరిగణనలోనికి తీసుకోండి. ఈ ట్రిక్స్ను మీ రోజువారీ సంభాషణలలో చిన్నగా ప్రారంభించి ప్రాక్టీస్ చేయండి. నిరంతర పరిశీలనతో మీ అంతర్దృష్టి పదును తేరుతుంది మరియు మీరు ఇతరులను చదవడంలో నిపుణులు అవుతారు. ఎవరైనా ఏమీ చెప్పకుండానే వారి గురించి మీరు తెలుసుకున్న అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటి? కామెంట్స్లో పంచుకోండి.